జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యోలో నిర్వహించిన ఇండియా జపాన్ భాగస్వామ్య రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరించారు. లైఫ్ సైన్సెస్, జీసీసీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఈవీ, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవనం ప్రచార వీడియోలను ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ బృందం ప్రదర్శించింది. హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు జపాన్కు చెందిన కంపెనీలు ముందుకొచ్చాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నెయిసా నెట్వర్క్ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ బృందం కంపెనీల ప్రతినిధుల మధ్య ఈ మేరకు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో నిర్మించబోయే ఈ 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ 25,000 జీపీయూలతో దేశంలోని అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. 500 మెగావాట్ల వరకు గ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్మిస్తారు. ఈ క్లస్టర్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు దోహదపడుతుంది. కాగా ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు.